కట్టుబాట్లు ఈ మూఢనమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. అందరు కుప్ప వచ్చి హిందూ మతం మీద ఎవడన్నాడు నీకు? హలో మిస్టర్ రాకేష్ తమ్ముడు, ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, హిందువులు ఎక్కువ ఉన్నారా? క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచ జనాభాలో ముస్లింలు ఎక్కువ ఉన్నారా, హిందువులు ఎక్కువ ఉన్నారా? ముస్లింలు ఎక్కువ ఉన్నారు. మరి ఒక్కసారి నీకు మెదడుంటే ఆలోచించు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవం వల్లనే అత్యధికంగా నష్టపోయారు. శాస్త్రవేత్తలు చంపబడ్డారు, కాల్చివేయబడ్డారు, సముద్రంలో ముంచబడ్డారు, సలసల కాగే నూనెల్లో పెట్టబడ్డారు, చక్రాలకేసి తిప్పబడ్డారు, ఉరితీయబడ్డారు. దాని మీద జరిగిన పోరాటాలే కదా. మరి దాని గురించి ఆలోచించవా? అంటే అక్కడ పోయి మీరు ఆ సైంటిస్ట్ని అడుగుతావా? నువ్వు హిందూ మతం మీద ప్రశ్నిస్తలేవేమని అడుగుతావా? ఒకసారి కామన్ సెన్స్ అప్లై చేయి. రాకేష్ గారు, ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవంలో ఉన్నారు. క్రైస్తవంలో మార్పుల కోసం మాట్లాడే వాళ్ళు అత్యధిక మంది రచయితలు క్రైస్తవంలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండవ స్థాయిలో అత్యధిక జనాభా ఇస్లాంలో ఉన్నారు. బోలెడంతమంది ఇస్లాం సంఘ సంస్కర్తలు ఇస్లాంను సంస్కరించడానికి పనిచేస్తున్నారు. ఆ తర్వాత బౌద్ధం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 3వ స్థానంలో బౌద్ధం ఉంది. బౌద్ధంలో కూడా మార్పుల కోసం అక్కడి సంఘ సంస్కర్తలు పనిచేస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకు సులువుగా అర్థం కావాలంటే మేమేమని చెప్పుకోవాలంటే భారతీయ సంఘ సంస్కర్తల సంఘం అని చెప్పుకుంటే నీకు అర్థమవుతుంది ఇక. ఓకేనా? అప్పుడు మరి భారతీయ సంఘ సంస్కర్తలు అనుకున్నప్పుడు లేదా హిందూ మతములోని మూఢాచారాల నిర్మూలన సంఘం అని చెప్తే ఓకేనా నీకు? ఇంకప్పుడు నువ్వు కింద మీద మూసుకోవాల్సి వస్తుంది. నువ్వు పాకిస్తాన్లో ఉన్న మతం గురించి మాట్లాడు, లేకపోతే అటు చైనాలో ఉన్న మతం గురించి మాట్లాడు, లేకపోతే ఆడ అమెరికాలో ఉన్న క్రైస్తవం అనడానికి నీకు ఉండదు. బంగ్లాదేశ్లో హిందువులు చంపితే మాట్లాడరు. చూడు, అంటే బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఆ దేశంలో ఉన్న చట్టాలు అక్కడి లోపాలపైన చర్యలు తీసుకునే ఒక న్యాయ వ్యవస్థ కలిగి ఉంటాయి. కాబట్టి ఏ దేశంలో ఉన్న పౌరుడైనా అక్కడి న్యాయ వ్యవస్థకు కట్టుబడి ఉండాలి. ఒక్కోసారి ఆ న్యాయ వ్యవస్థ కంటే కూడా పౌర న్యాయ వ్యవస్థ వేరే ఉంటుంది ఆచరణలో. కాబట్టి పౌర న్యాయ వ్యవస్థ కూడా ఒక్కోసారి, ఇప్పుడు నేను ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అక్కడి సిచ్యువేషన్కి అది కరెక్టే, కానీ ఎక్కడో ఏసీ రూమ్లో ప్రశాంతంగా పండి మతం గురించి ధర్మం గురించి మాట్లాడటానికి అది కట్ చేసి పెట్టేసరికి కోపం వచ్చింది. ఇంకోడు పదే పదే రెచ్చగొట్టడం వల్ల రోడ్డు మీదకి వచ్చారు. ఆ తర్వాత ఆవేశపడి కేసులు పెట్టిర్రు, ఎన్నో కథలు దొబ్బిరు, ఆఖరికి నాపై ఇబ్బంది పెట్టి జైలుకు పంపించారు, దాడి చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? నాపై దాడి చేసినటువంటి ఈ 2 సంవత్సరాలలో మతంపై దాడి జరిగినప్పుడు, మతం పేరు మీద దాడి జరిగినప్పుడు, మహిళల మీద దాడి జరిగినప్పుడు, కులం పేరుతో దాడి జరిగినప్పుడు, లేకపోతే మానవత్వం మంట కలుస్తున్నప్పుడు, ఆపదలు ఏర్పడుతున్నప్పుడు ఏడవన్నారు వీళ్ళంతా? స్పందించరు. కాబట్టి ఎంతసేపు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే బైనరేష్, అరే నాయన నువ్వు ఉన్నావు కదా, నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడు? మేము ఎందుకు మాట్లాడాలి? ఎంతోమంది ఇక్కడ ఈ ముస్లిం మహిళల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడతారు, ముస్లిం మీద కుట్టి సంపద మాట్లాడతారు, క్రిస్టియన్లను కుట్టి సంపద మాట్లాడతారు, పోయి చర్చిని కూడా కొడితే ధర్నాలు చేస్తారు. అదే ఆలయాలను కూడా కొట్టినా లేదంటే హిందువులను చంపినా కూడా మాట్లాడరు కదా చాలా మంది. అది మీలాంటి వాళ్ళు మమ్మల్ని అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అలా అందరి ముందు అలా చూపిస్తూ ఉన్నారు, వీళ్ళు మాట్లాడరని. మీకు సోయి ఉంటే ఆ విషయం పైన మేము సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మా వర్షన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. తప్పు ఎవడు చేసినా తప్పే అంటున్నాం మేము. అక్కడ ముస్లింని చంపినా, క్రైస్తవుని చంపినా, హిందువుని చంపినా తప్పే అంటున్నాం. ఆ వాయిస్ మీకు కనిపించదు, వినిపించదు. మీకు ఎంతసేపు వీళ్ళు ఆ మతం మీద జారి జరిగినప్పుడు మాట్లాడరు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకోవడం వల్ల ఈ పదాలు పుట్టుకొస్తున్నాయి. అలాగే ఇంకో మాట, ఒకవేళ ఒక ఊరిలో 100 మంది 1000 మంది ప్రజలు ఉన్నప్పుడు 990 మంది హిందువులు ఉన్నప్పుడు అక్కడ 10 మంది మాత్రమే ముస్లింలు ఉన్నప్పుడు ఆ 10 మంది మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడాలి? ఈ 990 మంది హిందువుల్లో నుంచి ఒక్కరు కూడా వాళ్ళ పాపను వాళ్ళ పక్కన నించొని ఇలా కాదని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? ఏ దేశంలోనైనా, అది భారతదేశమైనా, చైనా అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, లేకపోతే శ్రీలంక అయినా, ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలు
అల్పసంఖ్యాకుల ప్రజల యొక్క హక్కుల వైపు నిలబడి కాపాడడంలోనే ఆ దేశము ఆ ప్రజల యొక్క ఔన్నత్యం దాగి ఉంటుంది. అలా కాకుండా 10 మందిని చంపేద్దాం ఇది పూర్తి దేశం అనుకుందామా? అది అరాచకమా? అలా అనుకుంటే వేరే దేశాల్లో కూడా లెక్కలేసుకుంటే ఈ దేశ ప్రజలు ఆయా దేశాల్లో అల్పసంఖ్యాకులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని కూడా చంపేయడమే పరిష్కారమా? తరిమి కొట్టడమే పరిష్కారమా? కొట్టి చంపడం పరిష్కారమా? మిత్రమా, గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించాలి, కానీ దీని మీద వాళ్ళు ఏం చేశారు, దీని మీద వీళ్ళు ఏం చేశారు, అది కాదు ఆలోచించాల్సి. మన చదువుకున్న వ్యవస్థ ప్రకారంగా మన విలువలు నేర్పియాలి కదా. ఏమైంది? ఇన్ని మత గ్రంథాలు ఉన్నాయి, ఇంతమంది దైవాంశ సంభూతులు ఉన్నారు, దేవుడిగా ఉండే గురూజీలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఫకీర్లు ఉన్నారు, మౌల్సాబులు ఉన్నారు, ఇస్లాం ప్రవక్తలు ప్రచారకులు ఉన్నారు, హిందూ ధర్మ ప్రచారకులు ఉన్నారే. వీళ్ళంతా కలిసి ఇప్పుడున్న ఈ సమాజము మానవాళి ఎదుర్కొనే ఏ ఒక్క సమస్య మీదనైనా ఐక్యంగా పనిచేసి అంతమొందించిన చరిత్ర ఉందా? మరి ఎందుకు ఈ పనికిమాలిన మతాలు, ఎందుకు ఈ పనికిమాలిన ప్రచారాలు, ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎలా మనుషులు అవుతారు? మానవత్వం మరిచి మతాన్ని ఒంటిన గజ్జిలాగా పూసుకొని పరమతం మీద విషం చిమ్మేవాడు మనిషి అవుతాడా? వాడు మారణ మృగమవుతాడు, ఒక పశువు అవుతాడు. కాబట్టి మేము క్రూర మృగాలం కాదు. మేము సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాడు క్రైస్తవుడా, ముస్లిమా, హిందువా అని చూడము. అలా వాడు చూశాడంటే వాడిని తప్పు అవుతుంది, వాడి ప్రవర్తన వాళ్ళ ఆలోచన విధానం తప్పు అవుతుంది. మేము ఓ పాస్టర్ పొరపాటు చేస్తే జైలుకి పంపించినాం, మీకు అది కనిపించదు. ఓ మసీదుకి పిలిస్తే వెళ్ళాం మైదీపట్నంలో, వెళ్ళి మహమ్మద్ ప్రవక్త దేవుడికి రూపం లేదన్నాడు, తానే చివరి వాడన్నాడు, మరి రూపం లేదన్న దానికి మీరు రూపాలు ఎందుకు ఇస్తున్నారని అడిగాం. నేను ఒక నాస్తికుని, దేవుని నమ్మని వ్యక్తిని, నన్ను మీ మసీదుకు పిలిచారు, నేను దేవుడు లేడనే చెప్తాను, కానీ రోజుకు 5 సార్లు నమాజ్కి వచ్చేటువంటి మీ మతం ఆచరించేటువంటి ఇస్లాంలోని లోపాలపైన అన్నిసార్లు మక్కా మసీదుకు ప్రతి శుక్రవారం 1000 మంది, లక్షల మంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ప్రతిసారి ఏవో మన మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలు చెబుతూ అల్లా గురించి నమాజ్ చేస్తూ ఉన్నారే తప్ప అసలు మనం ఇంతమంది ఒక కాడు ఉన్నాం, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏం చేద్దాం మనుషులుగా ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఇంకా దైవ వాక్యము, దైవదూత వాక్యం అని చెప్పుకుంటున్నారు కదా, మీకు మీరుగా ఎందుకు వాక్యం చెప్పుకోరు? మీ పేదరికాన్ని అంతమొందించడానికి, నిరక్షరాస్యతను అంతమొందించడానికి మీరు ఎందుకు మాట్లాడరు మీ మసీదుల్లో అని మాట్లాడినాం. ఇది మీకు కనిపించదు, వినిపించదు కదా. ఇస్లాంలో బాబాసాహెబ్ చెప్పింది చెప్పాం, క్రైస్తవంలో బాబాసాహెబ్ చెప్పింది చెప్పాం. మీరు ఆదివారం చర్చికి రమ్మంటున్నారు కదా, మరి ఆ చర్చిలు కూలగొడుతున్నప్పుడు, పాస్టర్ను కొట్టి చంపుతున్నప్పుడు మీ యేసయ్య ఎందుకు కాపాడడం లేదని ప్రశ్నించాం. మీలో ప్రశ్నించే తత్వం చచ్చిపోతుంది. కాబట్టి మతంని ఒక మతం నుంచి ఇంకో మతంకు మారడం గౌరవిస్తున్నారు, కానీ మతాన్ని వదిలిపెట్టి జీవించడం అలవాటు చేసుకుంటలేరని చెప్పాం. కాబట్టి మీరు రెచ్చగొట్టారనో లేకపోతే ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారనో ఏం కాదు బ్రదర్. ఇప్పటికే మా వ్యక్తిగత జీవితాలని ధ్వంసం చేశారు, మా ప్రైవసీని ధ్వంసం చేశారు, మా ఆలోచన విధానాన్ని మీద విషం నూరిపోసి నాస్తికులు అంటే లేదా మానవవాదులు అంటే మనిషే కేంద్రం అనేవాళ్ళు మానవవాదులు, దైవం కాదు మతం కాదు అనేవాళ్ళు మానవవాదులు. వీళ్ళని హిందూ వ్యతిరేకులుగానో హిందూ ధర్మాల గ్రంథాలని విమర్శించే వాళ్ళనో తప్పుగా ప్రచారం చేశారు బ్రదర్. అప్పుడు అయ్యప్పలతో గొడవ అయింది కదా, అది క్లియర్ అయిందా? అంటే ఇప్పుడు కొద్దిగా బెటర్గానే ఉన్నదా? అసలు అయ్యప్ప స్వాములతో బైరి నరేష్కు వెంట్రుకంత గొడవ కూడా లేదు, ఈవెన్ వెంట్రుకంత గొడవ కూడా లేదు. ఈ వంకతో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళందరినీ బీజేపీ సోదరులు తమ పార్టీ కార్యకర్తలుగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అయ్యప్ప స్వాముని ఉద్రేకానికి గురి చేసి స్వామి శరణం అయ్యప్ప అనే నోటి చేత జై శ్రీరామ్ అనిపించారు. స్వామి శరణం అనిపించేటువంటి వాళ్ళ చేత బైర్ నరేష్ డౌన్ అనిపించారు. కాబట్టి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లకు అపవిత్రతను అంటగట్టారు మత పెద్దలు, మతం పేరుతో రాజకీయం చేయాలనుకునే కుట్రదారులు. ఆ కుట్రదారులకు నాకు శత్రుత్వమేమో, కానీ అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళకు ఎవరితో నాకు శత్రుత్వం లేదు. ఎందుకంటే నేను నా ఇంట్లో అయ్యప్ప మాల వేసుకునేవాడు, మా ఊర్లో మొట్టమొదటి అయ్యప్ప మాల వేసుకున్నది మా బైరి భాస్కర్ అని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఎంతోమంది మాలలు వేసుకున్న వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, ఏమన్నా బాగున్నారా అంటే స్వామి బాగున్నాం, స్వామి శరణం అంటారు, ఓకే అన్న అంట, అంతే. వాళ్ళు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే
మీరు అన్నాక మా దాంట్లో ఉన్న కుల వివక్ష కొంచెం తగ్గింది అంటున్నారు చెప్తున్నారు తెలుసా. బైరి నరేష్ అయ్యప్ప ఇన్సిడెంట్కు ముందు అయ్యప్ప స్వామి మాలేసుకున్నటువంటి ఎస్సీ సోదరుల ఇంటికి మిగతా కులాలకు చెందినటువంటి సంపన్న కులాలు దోపిడీ కులాలకు చెందినటువంటి ఏ అయ్యప్ప మాలదారుడు కూడా ఎస్సీలు మాల వేసిన ఇంటికి భోజనానికి వెళ్ళకపోయేదట. ఇప్పుడు అందరూ పోతున్నారట. ఇప్పుడు చాలామంది పోయి అన్న నీ వల్లనే అన్న నేను 5 ఏళ్ళ నుంచి మాలేసిన మా ఇంటికాడ పెడితే ఎవరు రాలేదు మా ఇంటికి, కానీ ఇప్పుడు రెడ్డోళ్ళు వచ్చారు, కమ్మోళ్ళు కాపులు వచ్చారు, దొరలు వచ్చారు, అందరు వచ్చారు అన్న మా ఇంటికి. అయితే పడిపూజ అంటే మా వల్ల అయ్యప్ప మాల వేసిన వాళ్ళకి లాభం జరుగుతుంది. తర్వాత వాళ్ళలో వాళ్ళకి ఏదైనా రూల్ తప్పి మాట్లాడితే అందుకే రా బైర్ నరేష్ గారు మనల్ని తిడతాడు, అట్లా కూడా పనికొస్తున్నావు. అంటే వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేస్తే నీలాంటి వాళ్ళు ఇట్లా పొరపాటు చేయడం వల్లనే బైర్ నరేష్ లాంటి వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తున్నారు అని వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒక టూల్గా ఉపయోగపడుతున్నాం. అలాగే చాలామంది ఆలోచిస్తున్నారు. నాతో పరిచయమైన చాలామంది నేను ఇన్నిసార్లు మాలేసిన నేను వదిలేస్తున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయినా ఇప్పటికీ కూడా అక్కడక్కడ మాలలు వేసిన వాళ్ళ ఇళ్ళలోకి ఇతర కులాల వాళ్ళు కుల ఫీలింగ్ పెట్టుకొని మాలలో ఉన్నాననే భక్తిని ప్రదర్శించకుండా కుల స్వభావాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మార్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి అయ్యప్ప స్వాములకి నాకు ఏ గొడవ లేదు, ఓకేనా. హనుమాన్ మాలదారులకి నాకు గొడవ లేదు,